గుడ్ మార్నింగ్ తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. విద్యుత్ సరఫరాలో అగ్రగామి, పేదరిక నిర్మూలనలో సెకండ్. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రగతిపై నీతి ఆయోగ్ ప్రశంసలు. రుణమాఫీపై సర్కారు అస్పష్ట జాబితా, రైతుల్లో ఆందోళన, బ్యాంకర్లు అధికారుల నుంచి సమాచారం కరువు. 1,00,000 వరకు అప్పున్న రైతుల్లో 5% మందికే మాఫీ. 7,000 కోట్ల రైతు బంధు నిధులు దారి మళ్లించారని కేటీఆర్ ఫైర్. అశ్వరావుపేట మండలంలో దంచికొట్టిన వర్షాలు, పేదవాగు ప్రాజెక్టుకు భారీగా వరద, 2 చోట్ల తెగిన కట్ట. వాహనాలకు ముందు భాగంలో ఫాస్టాగ్ ఉండాల్సిందే, లేకపోతే డబుల్ టోల్ వసూలు చేయాలని NHAI ఆదేశం. T20 కెప్టెన్గా సూర్యకుమార్, వన్డేలకు రోహిత్, కోహ్లీ రాక. శ్రీలంక టూర్కు జట్టును ప్రకటించిన BCCI. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. 10 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం కురిపించింది. విద్యుత్ సరఫరాలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని, పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ప్లేస్లో ఉందని ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజలో ఉండగా, డజన్ కీలక అంశాల్లో ఎంతో మెరుగైన స్థానంలో ఉంది. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో తెలంగాణలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అధఃపాతాళానికి చేరుకున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేతలందరికీ చెంపపెట్టు లాంటి వార్త ఇది. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, చిన్న రాష్ట్రాలకు సక్సెస్ఫుల్ మోడల్ గా నిలిచిందని బ్రిటిష్ వీక్లీ ది ఎకానమిస్ట్ ఇటీవల ప్రశంసించగా, తాజాగా కేంద్ర ప్రభుత్వం మేధో సంస్థ నీతి ఆయోగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి, విద్యుత్, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, నగరీకరణ తదితర అంశాల్లో తెలంగాణ మెరుగైన ప్రగతి సాధించిందని వెల్లడించింది. ఈ మేరకు 2 రోజుల కిందట స్థిరాభివృద్ధి లక్ష్యాలు ఇండియా సూచి 2023-24 నివేదికలో పలు వివరాల్ని వివరించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలిచినట్టు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2005-2006 నుంచి ఇప్పటి వరకు దేశంలో బహుముఖ పేదరికంపై నీతి ఆయోగ్ విడతల వారీగా నివేదికల్ని విడుదల చేస్తూ వస్తున్నది. తాజా నివేదిక ప్రకారం దేశంలో సగటున ప్రతి 100 మందిలో ఇంకా 28 మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. తెలంగాణలో మాత్రం ప్రతి 100 మందిలో సగటున 91 మంది పేదరికం నుంచి బయటపడగా, కేవలం 8 మంది మాత్రమే పేదరికంలో ఉన్నట్టు నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. 92 స్కోరుతో పొరుగు రాష్ట్రం తమిళనాడు పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, 91 స్కోరుతో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. 88 స్కోరుతో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానాన్ని దక్కించుకున్నది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3 రాష్ట్రాలు దక్షిణాదివే కావడం విశేషం. కాగా బీజేపీ పాలిత యూపీ 57, ఎన్డీఏ పాలిత బీహార్ 39 స్కోరుతో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలుగా మిగిలాయి. పేదరికం, ఆకలి సమస్యలు, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, శుద్ధమైన తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ ఇలా మొత్తం 13 అంశాల్లో నీతి ఆయోగ్ స్కోర్ను వెల్లడించగా, 12 కీలక అంశాల్లో తెలంగాణ మెరుగైన పనితీరు కనబరిచింది. సరసమైన రేటులో నాణ్యమైన విద్యుత్ సరఫరా అంశంలో 100 మార్కులతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పేదరిక నిర్మూలనలో 91 మార్కులతో 2వ స్థానంలో, ఆర్థికాభివృద్ధిలో 84 మార్కులతో 3వ స్థానాన్ని దక్కించుకోనున్నది. సేవల రంగంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ వాటాను పెంచడంలో, అటవీ విస్తీర్ణం పెంచడంలో తెలంగాణ 2వ స్థానంలో ఉన్నట్టు నివేదిక వివరించింది. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీతో రైతులను గారడీ చేస్తోంది. సర్కారు చెప్తున్న లెక్కల్లో గందరగోళం నెలకొంది. అనేక మంది రైతులకు 1,00,000 లోపు రుణాలున్నా
జాబితాలో పేర్లు కనిపించడం లేదు. ప్రభుత్వం విడుదల చేసిన అస్పష్ట జాబితాతో రైతుల్లో ఆందోళన నెలకొంది. అర్హుల జాబితా విడుదలలోనూ గోప్యత పాటించి కేవలం లబ్ధిదారుల జాబితానే ప్రకటించారు. ఫలితంగా రైతులు అడుగుతున్న సందేహాలకు బ్యాంకర్ల మౌనమే సమాధానమవుతోంది. అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణమేంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది. 2 లక్షల రూపాయల రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం గురువారం ₹1,00,000 వరకు గల రుణాల్ని మాఫీ చేసింది. అయితే పూర్తి వివరాలతో ప్రభుత్వం జాబితా ఇవ్వకపోవడం, గోప్యత పాటించడంతో రైతుల్లో గందరగోళం నెలకొన్నది. దీనికి తోడు రుణమాఫీ పొందిన రైతుల జాబితాను చాలా చోట్ల ప్రదర్శించలేదు. రైతులకు సమాచారం కూడా అందించలేదు. దీంతో రైతులు జాబితాలో తమ పేరు ఉందో లేదోనని ఆరా తీస్తున్నారు. తమకు ₹1,00,000 రుణం ఉన్నదని, అయినా జాబితాలో తమ పేరు ఎందుకు లేదని అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు. మరో దఫాలోనైనా తమ రుణం మాఫీ అవుతుందా అని ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాపై గ్రామాల్లో గందరగోళం నెలకొన్నది. జాబితాలు అస్పష్టంగా ఉండడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. కొన్ని గ్రామాలకు బుధవారం రాత్రి జాబితా అందించగా, మరికొన్ని గ్రామాల్లో అయితే గురువారం మధ్యాహ్నం వరకు కూడా లిస్టులు విడుదల చేస్తూనే ఉన్నారు. రుణమాఫీ జాబితా విడుదలలో ప్రభుత్వం ఎందుకో కొంత గోప్యత పాటించినట్టు తెలిసింది. అరకొర సమాచారం ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాస్తవానికి ప్రభుత్వం పలానా జిల్లాలో గాని, మండలంలో గాని మొత్తం ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఒక్కొక్కరు ఎంత మొత్తం తీసుకున్నారు, ఎంతమందికి మాఫీ అయింది, ఎంత మొత్తం మాఫీ అయింది అనే వివరాలతో జాబితా ఇవ్వాలి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం రుణమాఫీ అయిన రైతుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. దీంతో జాబితాలో పేరు లేని రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక బ్యాంకు నుంచి లక్షలోపు రుణాలు గల 1000 మంది రైతుల జాబితాను పంపిస్తే 200 మంది రైతులతో జాబితా తిరిగి వెనక్కి రావడం గమనార్హం. రుణమాఫీలో నెలకొన్న పలు సందేహాలు, సమస్యలకు బ్యాంకర్లు, అధికారుల వద్ద కూడా సమాచారం కరువైంది. లక్షలోపు రుణం ఉన్నప్పటికీ తమ పేరు జాబితాలో ఎందుకు లేదంటూ ప్రశ్నించిన రైతులకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా మారింది. తమకు ఇప్పుడు ఎలాంటి వివరాలు తెలియవని, 2 రోజులు ఆగితే అన్ని వివరాలు చెప్తామని దాటేస్తున్నారు. గతంలో ఒక రైతుకు రుణమాఫీ కాకపోతే ఏ కారణంతో కాలేదో తెలుసుకునే వెసులుబాటు ఉండేదని, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేదని బ్యాంకర్లు తెలిపారు. ఇతర బ్యాంకుల్లో రైతులకు రుణమాఫీ డబ్బులు జమవుతుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో జమ కాకపోవడంపై ఆ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ప్యాక్స్ అధికారుల్ని సంప్రదించగా ప్యాక్స్లోని రైతులకు రుణమాఫీ కావడానికి మరో 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్యాక్స్లకు సంబంధించి రుణం మొత్తం సహకార బ్యాంకు టెస్కాబ్ నుంచి డీసీసీబీలోని ప్యాక్స్ అకౌంట్లో జమవుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం రుణమాఫీ మొత్తాన్ని టెస్కాబ్కు పంపించగా ఆ మొత్తం క్రమంగా డీసీసీబీలకు చేరుతున్నది. ఆ తర్వాత ప్యాక్స్లలో రైతుల వారీగా వివరాలు తెలుసుకుని ఎవరికి ఎంత మాఫీ అయిందో తేల్చిన తర్వాత రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయనున్నారు. కాబట్టి ప్యాక్స్లో రుణం ఉన్న రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 7,383 మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుండగా తొలి విడతలో 2,667 రైతు కుటుంబాలకు మాత్రం రుణమాఫీ పథకం వర్తించింది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని 23 గ్రామాల్లో 1993 మందికి రుణమాఫీ చేశారు. మండలంలోని దాదాపు 19 గ్రామాల్లో 100 కంటే తక్కువ మందికి రుణమాఫీ చేశారు. సగటున ఒక్కో గ్రామాల్లో 20 నుంచి 30% మందికే రుణమాఫీ వర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,53,168 మంది రైతులు ఉన్నారు. వీరిలో సిద్దిపేట జిల్లాలో 53,137 మంది, మెదక్ జిల్లాలో 48,864 మంది, సంగారెడ్డి జిల్లాలో 51,167 మందికి మాత్రమే పంట రుణాలు మాఫీ అయ్యాయి. హుస్నాబాద్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో మొత్తం 54,739 మంది రైతులు ఉండగా 10,359 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ దక్కింది. దుబ్బాక మండలంలో 4,694 మంది, మిరుదొడ్డి మండలంలో 3,521 మంది, తొగుట మండలంలో 1,970 మంది, దౌల్తాబాద్ మండలంలో 2,961 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లాలో 1,67,771 మంది, మెదక్ జిల్లాలో 1,53,883 మంది, సంగారెడ్డి జిల్లాలో 1,90,002 రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పంట రుణమాఫీ అయ్యాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక సహకార కేంద్రం పరిధిలో 8 గ్రామాలుండగా మొత్తం 1016 మంది రైతులు రుణం తీసుకున్నారు. అందులో 1,00,000 వరకు రుణం తీసుకున్న రైతుల సంఖ్య 799 మంది కాగా వీరు తీసుకున్న రుణం 4.93 కోట్ల రూపాయలు. 1,00,000 పైన అప్పు తీసుకున్న రైతులు 217 మంది కాగా వీరు తీసుకున్నది 3.90 కోట్ల రూపాయలపైనే. ఈ సొసైటీ పరిధిలో ఒక్కరికి రుణమాఫీ కాలేదు. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఎదుర గ్రామంలో 1,365 మంది రైతులు లక్షల రూపాయల రుణాలు తీసుకుంటే వారిలో కేవలం 653 మందికి మాత్రమే రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చాయి. ఇక రేషన్ కార్డు నిబంధనతో చాలా మంది రైతులకు అన్యాయం జరిగింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఒక కుటుంబంలో 3 వ్యక్తులు ఒకరు 60,000 రూపాయలు, మరొకరు 70,000 రూపాయలు, మరొకరు 90,000 రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు. రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబం యూనిట్ గా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుండటంతో ఈ కుటుంబానికి తొలి విడతలో రుణమాఫీ కాలేదు. మాఫీ కావాలంటే 20,000 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రుణమాఫీ పేరిట మరోసారి తెలంగాణ రైతులను రేవంత్ సర్కారు మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు బంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి 7,000 కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారన్నారు. హక్కుగా రావాల్సిన రైతు బంధు డబ్బు నుండి కొంత మొత్తం విదిల్చి రుణమాఫీ చేస్తున్నామని పోజులు కొడుతున్నారు. 40 లక్షల పైచిలకు రైతులు 1,00,000 రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎట్లా ఎంపిక చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. అటు 2014-18లో కేసీఆర్ సర్కారు రుణమాఫీతో పోలిస్తే పావు వంతు రైతులకే అర్హతనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2014లోనే కేసీఆర్ సర్కారు లక్షలోపు రుణాలను మాఫీ చేయడానికి 16,144 కోట్లు వెచ్చించి సుమారు 35 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చిందన్నారు. 2018లో అదే లక్షలోపు రుణమాఫీకి 19,198 కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు 37 లక్షలు ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు అన్ని వెంటనే మాఫీ చేయాలన్నారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి వెన్నుచూపి పారిపోయారని చురకలంటించారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి వెన్నుచూపిపోయారని మండిపడ్డారు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర తనదని హరీష్ రావు స్పష్టం చేశారు. పదవుల కోసం రేవంత్ పెదవులు మూసుకుని కూర్చుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణపాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదని గుర్తు చేశారు. తనకు పదవులు, రాజీనామాలు కొత్త కాదని ఆయన తేల్చి చెప్పారు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు తన వల్ల మంచి జరుగుతుందంటే ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడబోనని హరీష్ రావు కుండబద్దలు కొట్టారు. ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించారన్నారు. ఈ విషయంలో తాను రాజీనామాకు సిద్ధమని, హామీలన్నీ నెరవేర్చని పక్షంలో రిజైన్ చేయడానికి సీఎం రేవంత్ సిద్ధమా అని హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను, రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2,500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను. నాకే మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ, అవ్వాతాతల కళ్ళల్లో, వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తే మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్. ఎమ్మెల్యే హరీష్ రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్.
డిసెంబర్ 9న 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని 2 లక్షల వరకు సంపూర్ణ రైతు రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను వంచిందన్నారు. 7 నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు కాలేదని దేవిప్రసాద్ ఆరోపించారు. కొడంగల్లో 2018లో ఓడిపోతే రాజకీయ సన్యాసమని ప్రకటించి మాట తప్పిన రేవంత్ రెడ్డి హరీష్ రావు పారిపోతాడని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై మొండి వైఖరిని మానుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లను బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 6న చలో పార్లమెంటు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కాచిగూడ అభినందన్ హోటల్లో బీసీ నాయకుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర స్థాయిలో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి జనాభా లెక్కలలో బీసీ కులాల వారీగా లెక్కలు సేకరించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, లోకల్ బాడీ పంచాయతీరాజ్ మున్సిపాలిటీలో జనాభా లెక్కలు తీసి జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు 20% ఉన్నాయి. ఇప్పుడు 20% నుంచి జనాభా ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొన్నట్టు 42% కానీ జనాభా ప్రకారం కానీ పెంచాలని, జాతీయ స్థాయిలో బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, గురుకుల పాఠశాలలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతి బీసీ కుటుంబానికి వీళ్ళందరూ కోట్ల రూపాయలు తీసుకొని ముంచేస్తున్నారు బ్యాంకులలో. మా ఊళ్ళకు 20 లక్షలు ఇస్తే ప్రతి ఒక్క కుటుంబానికి వాళ్ళందరూ తమ కాలం మీద తాము జీవిస్తారు. అందుకే నేషనల్ బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి బీసీ కుటుంబానికి ఉపాధి పథకాలకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, ఇంకా అనేక తదితర డిమాండ్లతోటి ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల నియామకాల లోపల జనాభా ప్రకారం బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టాలని తదితర డిమాండ్లతోటి చలో ఢిల్లీ ప్రోగ్రాం, చలో పార్లమెంట్ ప్రోగ్రాం ఆగస్టు 6న పెట్టాం. ఆగస్టు 6న పార్లమెంట్ వద్ద ధర్నా ముట్టడి, 7న కాన్స్టిట్యూషన్ క్లబ్ లోపల ఆల్ పార్టీ మీటింగ్ లీడర్లు నిలిచి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆలోచిస్తాం. ఇప్పటికైనా బీజేపీ పార్టీ తన వైఖరి మార్చుకొని, ఎందుకంటే బీసీ కులగణన చేయాలంటే చేయలేదు. నేను సుప్రీంకోర్టులో మేమందరం బీసీ సంఘాల నుంచి మేము కేసు వేసినాం. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మేము కులగణన చేయము అని చెప్పి సుప్రీంకోర్టులో కౌంటర్ వేశారు. ఏమన్నా సిగ్గుందా, బుద్ధి ఉందా? కులగణన చెయ్యము అని చెప్పి కేసు వేస్తారు మీరు. అందుకే మార్చుకోండి. మీరు కుక్కలకు, పిల్లులకు, పెద్ద పిల్లులకు కూడా లెక్కలు తీస్తున్నారు. బీసీల లెక్కలు తీయడానికి ఏం అభ్యంతరం ఉంది మీకు? ఎందుకు ఇది దేశంలో బీసీలను అణచివేస్తారు? ఇప్పటికైనా మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం. భారతదేశ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన 80 కోట్ల భారతదేశ బీసీలు బతుకులు ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. మీరు ఏ రంగం తీసుకున్నా ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లో ఎటువైపు చూసినా అట్టడుగు వర్గాల్లో ఉన్నాం మనం. మన ముందున్న మొదటి లక్ష్యం జనగణనలో కులగణన చేయడం. జనగణనలో కులగణన చేయడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ఉన్న బీసీలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ, సామాజిక పరిస్థితి కానీ, రాజకీయ పరిస్థితి కానీ అన్ని రంగాల్లో వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి మనం ఎన్నో రోజులుగా మనం దీనికి జనగణనలో కులగణన చేయమని అడుగుతున్నాం. 16 పార్టీలు, భారతదేశంలో ఉన్న 16 రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా జనగణనలో కులగణన చేయాలని చెప్పినాయి. కొన్ని రాష్ట్రాలైతే ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ఎక్కడ బీసీల లెక్కలు తీస్తే బీసీలకు రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందన్న కుట్రలో భాగంగా వాళ్ళ ప్రయత్నాన్ని పక్కన పెట్టిరు. మేము చేయలేమన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం తీవ్ర పోరాటం ద్వారా మన సమస్యలను చెప్పడం ద్వారా వచ్చే నెల ఆగస్టు 6న పెద్ద ఉద్యమం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో బీసీ కులగణన వెంటనే ప్రారంభించారని బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ డిమాండ్ చేశారు. బీసీలకు సంబంధించిన అంశంలో జానారెడ్డి సలహాలు ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. జానారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే బీసీలకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. జానారెడ్డి సలహాలు కాదు, బీసీ నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజారాం యాదవ్ హెచ్చరించారు. మరి 3 నెలలు అయిపోయిన తర్వాత మేము ఉద్యమం చేసి 3 నెలలు అవుతుంది. వారు అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోతూ ఉన్నది. 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేస్తాము, 42% స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 7 నెలలు అయింది. ఇక్కడే మాకు ఆందోళనకరమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు 7 నెలల సమయాన్ని వృధా చేసి, సమయం లేదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పేసి ఒక కుట్ర చేసి, కుతంత్రం చేసి, ప్రయత్నం చేసి జానారెడ్డి గారి సలహాలు తీసుకోవాలని చెప్పడం అనేది బీసీలకు సంబంధించిన అంశంలో జానారెడ్డి గారి సలహాలు ఎక్కడి? ఇదే జానారెడ్డి గారు 2004 నుంచి 2014లో పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మరి అప్పటికే 33% ఉన్నటువంటి రిజర్వేషన్స్ లోకల్ బాడీస్లో వారు మంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు జానారెడ్డి గారు, అడ్వకేట్ జనరల్స్ సరిగా వాదనలు వినిపించకపోవడం వల్ల హైకోర్టు ట్రిబ్యునల్ 50% పరిమితి లోపే బీసీ రిజర్వేషన్ తెచ్చుకోవాలి, తగ్గించుకోండి అని చెప్పేసి హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఎంత దుర్మార్గంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా జానారెడ్డి గారు చేసినరో చరిత్ర మనకు చెప్తున్నది. అంటే 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు 22% తగ్గడానికి ప్రధాన కారకుడు, ప్రధాన ముద్దాయి జానారెడ్డి గారు. నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, మీరు జానారెడ్డి గారు ఎవరైతే బీసీలకు వ్యతిరేకంగా పనిచేసిండ్రో, ఎవరైతే ఇలా 33% రిజర్వేషన్స్ పోవడానికి 22% తగ్గడానికి కారణమైనటువంటి జానారెడ్డి గారు ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తారు, ఏ రకంగా సమగ్ర కులగణన చేస్తారు, ఏ రకంగా ఎటువంటి చిక్కులు లేకుండా సమగ్ర కులగణన చేయడం కోసం వారు సలహాలు ఇస్తారు? ఏం సలహాలు ఇస్తారు? దీన్ని ఎట్లా అటకెక్కించాలో చెప్తాడు అధికారులకు. ఏం చెప్తాడంటే, ఇది నిలవదా, టైం లేదు, ఇమీడియట్గా ఎలక్షన్స్ కొమ్మని అలా చెప్తాడు. అంతే తప్ప ఆయన సమగ్ర కులగణన చేయమని, బీసీలకు న్యాయం చేయమని జానారెడ్డి గారు చెప్తారా? జానారెడ్డి గారి చరిత్ర చాలా స్పష్టంగా బీసీకి వ్యతిరేకమైన చరిత్ర ఉన్నది. కాబట్టి మీరు జానారెడ్డి గారు ఒకటా, మీరు జానారెడ్డి గారు వేరా, మీరంతా కావాలని చెప్పి దీనికి గందరగోళం నెట్టేస్తారా అని చెప్పేసి మాకు అర్థం కావట్లేదు. మీరు ఇమీడియట్గా సమగ్ర కులగణన చేయండి, 42% రిజర్వేషన్స్ ఇవ్వండి. జానారెడ్డి సలహాలు కాదు. రేపు మీరు కనుక రిప్లై ఇవ్వకుండా మా నిపుణుల కమిటీని మా సామాజిక న్యాయ విధులతో వేయకుండా మీరు జానారెడ్డి గారితో వేస్తామంటే మాత్రము మా గొంతును ఒక కషాయానికి మరి మమ్మల్ని అప్పయిపోయినట్లు తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డిపై జిన్నారం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి నిరసన సెగ తగిలింది. తెలంగాణ ఉద్యమకారులను మోసం చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ జెండా పట్టింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిడ్డ అంటూ మండిపడ్డారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అధికారం చెలాయిస్తామంటే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు తేల్చి చెప్పారు. కార్యకర్తల కష్టార్జితంతో ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని, ఇతర పార్టీల లీడర్లు దొంగలా వచ్చి కండువలు కప్పుకొని అధికారం చెలాయిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యకర్తల ఇష్టంతో పని లేకుండా ఎవరిని పడితే వారిని పార్టీలోకి తీసుకొచ్చి కండువాలు కప్పితే చూస్తూ సహించేది లేదని కార్యకర్తలు తేల్చి చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 23వ తేదీ నుంచి శాసనసభ, 24 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 10 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాగల 3 రోజులు పలుచోట్ల అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేశారు. వర్షం నేపథ్యంలో ప్రజలు అత్యవసరం ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. అటు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. అటు ధర్మపురి నియోజకవర్గంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా కరీంనగర్ టౌన్, మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ భారీ వర్షం కురిసింది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎన్టీపీసీ, గోదావరిఖని, రామగిరి, 8 ఇంక్లైన్ కాలనీ, సెంటనరీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ముసురు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. అశ్వరావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దాంతో 2 చోట్ల కట్ట తెగిపోయి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ఆంధ్రాలోని వేలేరుపాడు మండలాల్లో 10 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. 300 కుటుంబాలు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు పొంచి ఉన్న గ్రామాల ప్రజలను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు వరద నీరు చేరింది. దీంతో వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీనికి తోడు పైనున్న కొండలు, గుట్టలపై నుంచి కూడా వరద ప్రాజెక్టులోకి చేరడంతో స్థాయికి మించి జలాలు రావడం వల్ల వాగు కట్టకు 2 చోట్ల గండిపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉండే గుమ్మడవల్లి గ్రామంలోని 300 కుటుంబాలు, కొత్తూరు గ్రామంలోని 200 కుటుంబాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు 2 చోట్ల గండిపడిన దృష్ట్యా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలిసే పరిస్థితి లేదని ఆయా గ్రామాల ప్రజలకు వివరించారు. ప్రజలంతా చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చెందుతున్నారు. పోలీస్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు. అయితే ప్రాజెక్టు వరద నీరు దిగువకు వెళ్తుండటంతో ఏపీ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం గుల్లవాయి, మాదారం, రెడ్డిగూడెంతో పాటు మరో 4 గ్రామాల ప్రజల్ని అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు. వరద నీరంతా ఆయా గ్రామాల మీదుగా రుద్రంకోట వద్ద గోదావరిలో కలుస్తుంది. అటు భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా వర్షం కురవడంతో అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగులో భారీగా వరద నీరు చేరి బచ్చివారిగూడెం, నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు 2 చోట్ల గండిపోవడంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీటమునుగనున్నాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు కలిపి 25 మంది పెదవాగు వరద నీటిలో చిక్కుకున్నారు. పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న నారాయణపురం, బచ్చివారిగూడెం, ఏపీకి చెందిన మొత్తం 25 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తగా దిగువ గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న ఘటనపై ఆమె సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల్ని సమీక్షించారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ వారికి స్పష్టం చేశారు. పరిసర గ్రామాల్లోని చెరువులు, కుంటలు తేవకుండా ముందస్తు చర్యల్ని చేపట్టాలని సూచించారు. ఈ నెల 20న నీట్ యూజీసీ ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నీట్ పరీక్షపై విచారిస్తున్న సుప్రీంకోర్టు ఫలితాలు విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేసింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు రిజల్ట్స్ ప్రకటించాలంది. పరీక్షా కేంద్రం నగల వారీగా ఫలితాలను ఇవ్వాలని సూచించింది. నీట్ యూజీ సంబంధిత పిటిషన్లపై విచారణను ఈ నెల 22వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జూలై 27 నుంచి భారత్, శ్రీలంక మధ్య T20 3 వన్డే మ్యాచ్ల సిరీస్లు జరగనున్నాయి.
శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. వన్డే జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మ, టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ను ప్రకటించింది. ఇక ఈ 2 ఫార్మాట్లలో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా కొనసాగనున్నారు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన వన్డే జట్టులో రోహిత్, గిల్, కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్, శ్రేయస్, శివం, కల్దీప్, సిరాజ్, వాషింగ్టన్, ఆర్దీప్, రియాన్, అక్షర్, ఖలీల్, హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. ఇక టీ20 జట్టులో సూర్యకుమార్, శుభ్మన్ గిల్, యశస్వి యాదవ్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్, రవి, బిష్నోయ్, అర్షదీప్, ఖలీల్, మహ్మద్ సిరాజ్లు సెలెక్ట్ అయ్యారు.